ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే గుంగడి సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వంలో మంజూరైనటువంటి పనులు వెంటనే ప్రారంభించే విధంగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వపు మాజీ ఎమ్మెల్యే గుంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వంలో మంజూరైనటువంటి పనులు వెంటనే ప్రారంభించే విధంగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారని, ఇలాంటి రాజకీయాలు మానుకొని ప్రజల అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకు పాటుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అధోగతిగా పాలైందని ఇష్టం వచ్చిన హామీలను చెప్పి గద్దెలెక్కిన ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారని, ఇకనైనా కాలయాపన చేయకుండా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆలేరులో గతంలో సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వ వైపుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైనటువంటి మరి పనులు వెంటనే ప్రారంభించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలి. చాలాసార్లు కూడా మరి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే మరి పార్టీ వేరైనంత మాత్రాన ఆలేరు పట్టణ ప్రజలు ఏం వారికి అన్యాయం చేయలేదు, అది మాత్రం గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే మూసిరెడ్డి బూతిరెడ్డిగా మరి పేరు తెచ్చుకున్నాడో అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్తే మరి అవే బూతులు మాట్లాడుతూ ప్రజలందరినీ కూడా ఏదో రకంగా హింస పెడుతూ అన్యాయంగా కొంతమందిని మరి పోలీస్ స్టేషన్ల పాలు చేస్తూ ఉన్నారు. కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కక్షపూరితమైన రాజకీయాలు మానుకోవాలి. ప్రజల అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకు పాటుపడాలి తప్ప మరి రాజకీయాలు అనేది ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు ఉండాలి. కానీ మరి ఎలక్షన్ల తర్వాత కూడా మరి వచ్చిన సమయం అంతా కూడా మరి కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఈ విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలను సంధించడం, నిందించడం, పోలీస్ స్టేషన్ల పాలు చేయడం మంచిది కాదని చెప్పేసి సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఆలేరు కాదు మరి రాష్ట్రం అంతా కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదో అధోగతి పాలైనారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అని చెప్పేసి 420 హామీలు ఇచ్చి ఏది నోటికొస్తే అది హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కిన మూసిరెడ్డి గారు ఈరోజు అన్నీ వారు ఏదైతే చెప్పారో అన్నీ కూడా మరిచి మరి బీఆర్ఎస్ వాళ్ళని, ప్రతిపక్షాల వాళ్ళని తిట్టుడు తప్ప ఇంకొకటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వారికి కాంగ్రెస్ వారికి మరి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి మా దగ్గరికి ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పేసి మా వద్దకు ఓట్లకు వచ్చారు, ఇప్పుడు ఎట్లా వస్తారో రాని అని కాసుకొని కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా గమనించాలి. ఒకటే మాకు అధికారం ఉన్నదని చెప్పేసి వాళ్ళు విర్రవీగుతున్నారు తప్ప అందులో ఏం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు రావడానికి చాలామంది సన్నద్ధమై ఉన్నారు. చాలామంది వలసలు మరి బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెసు పని చేయదు, ప్రజలకు ఏది న్యాయం చేయదని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా ఎమ్మెల్యేలు ఇప్పుడు నిలబెట్టు, ఇప్పుడు రాండ్రి ఆయన మీద నేను నిలబడతా అని ఒక పెద్ద మనిషి, 80 ఏళ్ళ పెద్ద మనిషి కూడా చెప్పడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో కూడా ఆ మాధ్యమంలో కూడా వచ్చింది, మీరు అందరూ కూడా చూసే ఉండొచ్చు. అవన్నీ కూడా గమనించాలి. కక్షపూరితమైన ఈ రాజకీయాలు మానుకోవాలి. ప్రజలకు ఏదైతే సంక్షేమం అందించాలనుకున్నారో అది అందించాలి తప్ప మీరు మభ్యపెట్టడానికి మరి తిట్ల పురాణం మొదలుపెట్టుకొని మీరు కాలం గడుపుతున్నారు తప్ప మీరు ఆలేరుకే కాదు ఎక్కడ కూడా మీరు చేసింది ఏం లేదు. మీరు శూన్యం. ఇప్పటి వరకు 16 నెలలు 15 నెలలు అయింది, ఒక్క రూపాయి పని కూడా చేయలేరు అని కూడా ప్రజలు వాళ్ళకి అర్థమైపోయింది. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. కాంగ్రెస్ వాళ్ళు రేపు మరి ఎక్కడన్నా పోయి ఓట్లు అడుగుదామనే మోకం లేకుండా ఉన్నారు. ఒకవేళ పోయినారే చీపురు గట్టలు తీసుకుని ఎంబడబడే పరిస్థితి
తెచ్చుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త, ఇప్పటికైనా మీరు మార్చుకోవాలని చెప్పి